నమస్తే బోసుకుమరి అకిరానందన్ పవన్ కళ్యాణ్ గారి వారసులు. ఆయన ఇంతవరకు ఒక సినిమా చేయలేదు. కనీసం ఒక్క మాట ఆయన ఎట్లా మాట్లాడుతుంటే ఆయన వాయిస్ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అలాంటి జస్ట్ ఒక పర్సన్ అయితే మామూలు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారితో 2-3 సార్లు కనపడ్డారు. కాబట్టి ఆ ఆహార్యం, ఆయన పొడుగు, ఆయన అందం అది మాత్రం తెలుసు తప్ప, మనిషి తెలుసు తప్ప ఆయన ఎలా ఉంటాడు, ఆయన బిహేవియర్ ఏంటి అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ విపరీతమైనటువంటి ఫేమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద లెవెల్లో ఫేమ్ ఉందో అకిరానందన్ గారికి కూడా అంతే ఫేమ్ ఉంది. ఒక్క సినిమా కానీ మంచి సినిమా కనపడితే పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోతాడు. అంటే అంత అంత కనపడుతుంది. అంటే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది, సినిమాల్లో రాణించగలరు అనేటువంటి అదే విధానం కనపడుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన హైకోర్టుకు వెళ్ళడం బాగా వార్తలకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏఐ తోటి అతన్ని క్రియేట్ చేసేసి అతని మీద షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు, విపరీతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఒక మార్ఫింగ్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేసేసి అసభ్యకరమైనటువంటి వీడియోలు ఆయన్ని ఉపయోగించి ఇతర చేస్తున్నారనేటువంటి విధంగా హైకోర్టుకి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మార్ఫింగ్లు చేసేసి దాన్ని వ్యాపారాలకు వాడుకుంటున్నారు అనేటువంటి చాలా మంది వెళ్తున్నారు. బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు చాలా మంది కూడా వెళ్తున్నారు హైకోర్టులకి. ఇప్పుడు అలాగే అకిరానందన్ కూడా వెళ్ళారు. అంటే ఇక్కడ రికార్డ్ ఏంటంటే అందరూ సినిమాలు చేస్తారు, ఫేమ్ లో ఉన్నారు, విపరీతమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెళ్ళారంటే ఓకే. కానీ ఇక్కడ అకిరానందన్ ఒక్క సినిమా కూడా చేయలేదు ఇంతవరకు. కానీ ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఇది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి ఏమవుతుందో చూద్దాం. మరి మీరేమంటారు?